Hey, hi guys, welcome to the channel now. My name is Jayant and you're watching Jayant YT. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ టిప్స్ అండ్ హ్యాక్స్. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు తెలిసిన టిప్స్ ఉన్నాయి, తెలియని ఉన్నాయి. సో లాస్ట్ దాకా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ద ప్రీవియస్ వీడియో అండ్ కీప్ వాచింగ్ జయంత్ వైటీ. సో యాక్చువల్లీ మనం మోటో వ్లాగింగ్ అయినా లేకపోతే వ్లాగింగ్ అయినా చేద్దామని అనుకున్నాను. సో లాక్డౌన్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోతున్నాను. సో విల్ బి బ్యాక్ విత్ దట్ టూ, బట్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. హే గైస్, ఫర్గాట్ టు సే ఇగ్నోర్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ మై ఆయిలీ ఫేస్. ఓకే, యా, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు వ్యూ ప్రొఫైల్ పిక్చర్. అంటే మన ప్రొఫైల్ పిక్చర్ ఎలా చూడాలి. సో పాత వర్షన్స్లో ఏంటంటే మనకి డబుల్ ట్యాప్ కానీ ట్రిపుల్ ట్యాప్ కానీ చేస్తే ప్రొఫైల్ పిక్చర్ వ్యూ అవుతుండే. సో అది బీటా వర్షన్ అనమాట. ఇప్పుడు బీటా వర్షన్ అవైలబుల్లో లేదు ఎవరికి. ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అవుతూ ఉంది, సో బీటా వర్సెస్ ఎవరికి అవైలబుల్లో లేదు. సో ఇప్పుడు ఎలా చూడాలనేది నేను చెప్తాను. నీకు ఇందులో టూ టైప్స్ ఉన్నాయి, విత్ ట్యాప్ అండ్ వితౌట్ ట్యాప్స్. ఓకే, రెండు చెప్తాను. సో వీటి లాస్ట్ దాకా చూడండి. సో గాయస్, ఇందులో చూసినట్టయితే స్టార్టింగ్ చూస్తున్నాం మనం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా వస్తుంది. సో రిలీజ్ అవ్వాలి అని కోరుకుందాం. యా, అండ్ మనం చూడాల్సిన ప్రొఫైల్ వచ్చేసి ఇది అనుకుందాం. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ కాపీ చేయండి, గూగుల్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఎస్, పేస్ట్. యాక్చువల్లీ నేను చూసింది ఏంటంటే ప్రొఫైల్ కూడా రావట్లేదు గూగుల్లో కూడా. సో గూగుల్లో కూడా అప్డేట్ అయింది. సో కొన్ని యాప్స్ చెప్తాను, అందులో మీరు చూడొచ్చు ప్రొఫైల్ పిక్చర్. యా, ఫస్ట్ యాప్ వచ్చేసి ఇన్సైట్స్. యా, ఇన్సైట్స్, యా ఇదే అండి ఇన్సైట్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో మీ దాంట్లో ఏమంటారు, మీ అకౌంట్ స్టాట్స్ చూడొచ్చు అండ్ ప్రొఫైల్ పిక్చర్ చూడొచ్చు, అన్ఫాలోవర్స్ని చూడొచ్చు, మీ ప్రొఫైల్ ఎంగేజ్మెంట్ చూడొచ్చు. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ ప్రొఫైల్. యా, అండ్ దిస్ ఈజ్ ది ఎక్స్ ప్రొఫైల్. ఈ యాప్ చాలా బాగుంటుంది మీరు చూసినట్టయితే. సో దీని రివ్యూస్ బాగాలేదు మరి. ఇదో ఇంకొకటి యాక్చువల్గా ఒరిజినల్ ఎక్స్ ప్రొఫైల్ని కాపీ కొట్టారు. సో మీరు గూగుల్ నుంచి ఏపీకే డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఒరిజినల్ ఎక్స్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, యా దిస్ ఈజ్ ఒరిజినల్ ఎక్స్ ప్రొఫైల్. యా, కానీ ఏమైందో తెలియదు కానీ అకౌంట్ లాగిన్ అవ్వట్లేదు ఇందులో. సో నేను మళ్ళీ చూసి మీకు అప్డేట్ చేస్తాను. యా, ఇలా వస్తుందండి. లాగిన్ చేయని ట్రై చేస్తే ప్లీజ్ వెయిట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ యూ ట్రై అగైన్ అని వస్తుంది. మేబీ దాన్ని ఏమంటారు, అప్డేట్ చేస్తున్నారేమో. సో వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ నాకు వస్తే నేను మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. యా యా నాకైతే నా ఇన్స్టాగ్రామ్ వర్షన్లో మీరు చూడొచ్చు. దిస్ నేను చూపిస్తాను ప్రొఫైల్. యా, చూడండి, చూసారా ప్రొఫైల్ పిక్చర్. అండ్ ఐ కెన్ డౌన్లోడ్ దిస్ టూ. యా, చూసినట్టయితే చూడండి, డౌన్లోడ్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో మీరు ఇదనే కాదు, యూ కెన్ డౌన్లోడ్ ఎనీ స్టోరీస్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ఎనీ పోస్ట్, ఈ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఏపీకే కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో మీరు వెళ్ళి నాకు ఒక్కసారి నాకు టెక్స్ట్ చేయండి. ఐ విల్ బి షేరింగ్ యూ దిస్ ఏపీకే. అవర్ సెకండ్ టిప్ ఆర్ హ్యాక్ ఈస్ హౌ టు నో వెదర్ యువర్ అకౌంట్ ఇస్ హ్యాక్డ్ ఆర్ నాట్. ఓకే, అంటే మీ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా ఎలా చూడాలి ఇది నేను చెప్తాను, కొంచెం డీటెయిల్గా చూడండి. యా, ఇప్పుడు నేను మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో ఎలా చూడాలో చెప్తాను. సో చూడండి, ఈ అకౌంట్ మీదకి రండి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్ చూస్ చేయండి. యా, దెన్ సెట్టింగ్స్లో సెక్యూరిటీలో లాగిన్ యాక్టివిటీ.
మీరు చూసినట్టయితే ఇవన్నీ ఉన్నాయి, చూసారా? RMX 2001 and this is some device 10 minutes ago. This is Mac OS. సో ఇది నాది కాదు, నేను లాగౌట్ కొట్టేస్తా. అండ్ ఇది కూడా నాది కాదు. లాగౌట్ కొట్టేసిన తర్వాత ఒకవేళ మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, మీ అకౌంట్ సెక్యూర్గా ఉండాలంటే. సో ఫ్రెండ్స్, ఇందాక చూసిన ఫీచర్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రోజుకి చాలా లింక్స్ మీద క్లిక్ చేస్తుంటాము. సో మన అకౌంట్ స్టీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే మనకు తెలియకుండానే మనం మన అకౌంట్ డీటెయిల్స్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాం. సో ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు ఒకసారి సరిగ్గా వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాతనే ఓపెన్ చేయండి. అనవసరంగా లింక్స్ అయితే క్లిక్ చేయకండి. మంచి సజెషన్ ఇదే. అండ్ మన థర్డ్ టాపిక్ వచ్చేసి మన అకౌంట్ డేటా. సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అనేది మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మన డేటా కానీ స్టోర్ చేస్తుంది. సో అది ఏం డేటా స్టోర్ చేసిందో ఒకసారి చూద్దాం. ఎలా చూడాలో కూడా చెప్తాను. సో చూడండి. సో అకౌంట్ డేటా చూడాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 3 డాట్స్ అండ్ దెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక సెక్యూరిటీ అగైన్, తర్వాత యాక్సెస్ డేటా మీద కొట్టండి. చూసారు కదా, నా డేట్ జాయిన్ అండ్ అకౌంట్ ప్రైవసీ చేంజెస్, పాస్వర్డ్ అనేసి అలా చేంజ్ చేశాను. అండ్ నా ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, నా ఫస్ట్ ఫోన్ నెంబర్స్ ఏంటి, తర్వాత నా యూజర్ నేమ్స్, నా ఫుల్ నేమ్స్, నా బయో టెక్స్ట్ అన్నీ ఉంటాయి అందులో. నా ఫాలోవర్ రిక్వెస్ట్ ఉంటాయి, నేను ఎంతమంది ఎక్కడెక్కడ లాగిన్ అయిందో ఉంటుంది, సర్చ్ హిస్టరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన యాడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే. చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకుంటుంది. మీరు చూసే రీల్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, మీరు దేన్నైతే లైక్ చేస్తారో దాని నుంచి కంటెంట్ తీసుకొని లోడ్ చేసుకొని మీకు అదే చూపిస్తుంది. చూడండి, ఇవన్నీ నా యాడ్స్ ఇంట్రెస్ట్, వీటిని బట్టే నా యాడ్స్ వస్తాయి నా ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ అసలు ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు యాడ్స్ వస్తాయి. ఇది నా ఇన్స్టాగ్రామ్ మోడెడ్ వర్షన్. సో ఇందులో రావు యాడ్స్ ఏమి. మీకు కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో అందులో మెసేజ్ చేయండి, నేను మీకు ఏపీకే పంపిస్తాను. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి హౌ టు యాక్సెస్ ఇన్స్టాగ్రామ్ డేటా. సో అప్పుడప్పుడు దేర్ విల్ బీ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ మన దగ్గర ఉన్న మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫొటోస్ మన దగ్గర ఉండకపోవచ్చు. సో మనం స్క్రీన్ షాట్ తీసి ఎడిట్ చేసి సో ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లం. అది మన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ప్రతి స్టోరీ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, డిలీటెడ్ మెసేజెస్ వస్తాయి అప్పుడప్పుడు. అవన్నీ ఎలా రావాలి అనేది నేను చెప్తాను. సో చూడండి ప్రాసెస్. అండ్ దెన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డేటా అంటే మస్ట్ క్లిక్ ఆన్ ది 3 డాట్స్ అండ్ దెన్ సెట్టింగ్స్, తర్వాత సెక్యూరిటీకి వెళ్ళండి, తర్వాత డౌన్లోడ్ డేటా మీద క్లిక్ చేయండి అండ్ గెట్ ఏ కాపీ. ఇక్కడ మీకు వస్తుందా? సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కొట్టండి, రిక్వెస్ట్ డౌన్లోడ్ కొడితే ఫస్ట్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొడితే కొంచెం టైం తీసుకొని మీకు మెయిల్కి వస్తుంది డేటా మొత్తం. అక్కడ మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ కొట్టేసుకోవచ్చు. అండ్ దెన్ మనం సెకండ్ టాపిక్లో చూసినట్టయితే, ఇప్పుడు ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని అండ్ మళ్ళీ ఎవరు లాగిన్ అవ్వద్దు అని అనుకుంటే దెర్ ఆర్ సమ్ మోర్ సెక్యూరిటీస్. అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో చూడండి. సో సెక్యూరిటీ అన్నాను కదా, సో చూడండి ఎలా అనేది. యూ మస్ట్ గో టు సెట్టింగ్స్ అగైన్. సెట్టింగ్స్లో సెక్యూరిటీ, దిస్ 2-factor authentication. ఈ 2-factor authentication అనేది ఆన్ చేస్తే, అథెంటికేషన్ యాప్ అంటే ఏదైనా యాప్ ఉండాలి సపరేట్గా అథెంటికేషన్ది. సో ఇది చూస్ చేసుకోండి, నేను ప్రిఫర్ చేయను. సో మీరు టెక్స్ట్ మెసేజ్ చూస్ చేసుకోండి అండ్ దిస్ నెంబర్, ఈ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టాక ఐ షో యూ దిస్ 731624. నెక్స్ట్ 2-factor authentication is on, done. సో ఆ కోడ్స్ అనేటివి, ఇందాక వచ్చిన కోడ్స్ అనేటివి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ నెంబర్ మీ దగ్గర లేకపోతే ఆ కోడ్స్తో లాగిన్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ సమ్ అడిషనల్ మెథడ్స్ కూడా, బ్యాకప్ కోడ్స్ అంటారు వీటిని. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇందాక మీకు వచ్చిన కోడ్స్ అది.
ఎస్, ఈరోజు మన ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఏదైనా పోస్ట్ లైక్ చేసి దాన్ని సేవ్ చేసుకోవడం మర్చిపోయారు. సో ఆ లైక్ చేసిన పోస్ట్ ఎలా చూడాలి అంటే రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే. సో ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. సో చూడండి. అండ్ ఫర్ దిస్ అగైన్ యూ మస్ట్ గో హియర్ సెట్టింగ్స్లో అకౌంట్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి, పోస్ట్ యూ హ్యావ్ లైక్ అని ఉంటుంది. చూడండి, ఇందులో మీరు లైక్ చేసిన ప్రతి ఒక్క పోస్ట్ ఉంటుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీస్ వ్యూ చేయడం ఎలా అంటే, మీరు నిన్న కానీ మొన్న కానివ్వండి, ఒక 1 year కానివ్వండి, పెట్టిన స్టోరీస్ ఎలా వ్యూ చేయాలి. సో చూడండి, మీరు మళ్ళీ స్టోరీస్ చూడాలనుకుంటే అకౌంట్ సెక్షన్కి రండి. అకౌంట్ సెక్షన్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆర్చివ్, యువర్ యాక్టివిటీ కాదు, అండ్ ఆర్చివ్. దీస్ ఆర్ ఆల్ ది స్టోరీస్. చూడండి, Jan 2020 అంటే నేను అకౌంట్ Jan 2020లో క్లియర్ చేశాను, అక్కడ వరకు వచ్చాడు, చూసారు కదా. సో దట్స్ ఇట్ గైస్, అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వీడియో. ఐమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్. నేను వీడియోస్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకేనా ఇంప్రూవ్మెంట్స్ కానీ చేంజెస్ కానీ నేను చేయాలనుకుంటే మీరు కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను. ఓకే, అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ. అండ్ గైస్, యూ మే ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి. అందులో నేను రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేశాను. అండ్ దట్ ఈస్ మై ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మీరు ఫాలో అవ్వచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.